జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివి. స్పష్టంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పీడ్ బ్రేకర్. గొప్ప ఉంది ఎదురుగా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు. నువ్వు జాగ్రత్తగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది, దెబ్బ తగలడం ఖాయం, కుదుపులా తగులుతుంది. చూసుకోకుండా ఎటో పాట పాడుకుంటూ వెళ్ళిపోయావనుకో మొత్తం కింద పడతావు. కాలు విరగచ్చు, వీలు విరగచ్చు, ప్రాణము పోవచ్చు. అది జాగ్రత్త పడడం కోసం తప్ప ఎలాగూ గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని తగిలించక్కర్లేదు. అక్కడ మన చేతకానతనాన్ని వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం, చేయకుండా వ్యాపారం చేసాం. మనకి చేతకాదు, అనుభవం లేదు. అందులో పెద్దవాళ్ళు చెప్పిన వల్ల దెబ్బతింది. నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు, పడమరన పెట్టాడు. సింహద్వారానికి నీ జాతకానికి సంబంధం లేదు, పిచ్చి మాటలు చెప్పొద్దు. వాస్తు అనేది కేవలం గాలి వెలుతురు సౌకర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు. ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం. వాస్తు అనే నమ్మకం మీద పిచ్చి నమ్మకాలు పెంచకూడదు. వాస్తు కేవలం గాలి వెలుతురు సౌకర్యం అంతే, జీవన విధానం, మహా అయితే ఆరోగ్యం. అందుకని ఈ